ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. రైతులు వ్యవసాయాన్ని పండగలా చేయాలి కానీ దండగలా చేయకూడదని ప్రతిపాడు శాసనసభ్యురాలు వరుపుల సత్యప్రభారాజు తెలిపారు. కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలంలోని సుబ్బారెడ్డి సాగర్ సాగునీటి ప్రాజెక్టు జలాలను రైతాంగానికి ఎమ్మెల్యే సత్యప్రభ చేతుల మీదుగా విడుదల చేశారు. సుబ్బారెడ్డి సాగర్ చైర్మన్ ఇళ్ల అప్పారావు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సత్యప్రభకు పూర్ణ కుంభం పుష్పగుచ్చాలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ 10,000 ఎకరాల ఆయకట్టు గల సుబ్బారెడ్డి సాగర్ పరిధిలోని ప్రతి ఎకరాకు సాగునీటిని అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని, 16 లక్షల రూపాయల వ్యయంతో పాపయ్య డ్యాం నిర్మించామని, కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక పలు సంక్షేమ పథకాలతో పాటు అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకంలో భాగంగా రైతుల ఖాతాల్లో పెట్టుబడులు పెట్టే సమయానికి 7,000 రూపాయలు జమ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు యాళ్ల జగదీష్, మంతెన వెంకటరమణ, లోండా లోవరాజు, వరుపుల రామకృష్ణ, సత్యంశెట్టి సీతబాబు, ఎర్రాబొత్తుల గోవిందనాయుడు, తటవర్తి సుబ్బారావు, వనపర్తి సత్యనారాయణ, దాట్ల అప్పన్నబాబు, బొల్లు కొండబాబు, బొల్లు సోమనదొర, బొల్లు వెంకటేశ్వరరావు, సుంకర సోమరాజు, దిడ్డి సుబ్బారావు, తలే నూకరాజు, సారిపల్లి నూకరాజు, లొండా లోవరాజు, ఇరిగేషన్ జేఈ టి శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు. पादयोः पाद्यं पयामि स्त्रयोः अग्निमुपयामि राजं पयामि स्नानान् पयामि ओम पुष्पाणि समर्पयामि ओम पूजां समर्पयामि श्री गंगादेवी नमः अल्पां समर्पयामि ओम श्री पूलिंगोनया शान्तिः सहस्रशीर्षा पुरुषः सहस्राक्ष सहस्रपातु सभोमिं विश्वतो वृत्वा अत्यतिष्ठत्र साङ्गुलं पुरुष ये वेदकं सर्वं यद्भूतं यद्भव्यं. కూడా మనం ఈ ఏడాది కాలంగా కూడా పోయిన సంవత్సరం కూడా ఈ పూడికి తీతల పనులు అన్నది చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మనం అన్ని చోట్ల అన్ని చెరువులకు సంబంధించి కాలువల పూడికి తీతలను చేసి దీనివల్ల ప్రతి రైతుకు ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా నేను కోరుకుంటూ రాబోయే కాలంలో కూడా వ్యవసాయ రంగానికి ఎక్కడైతే మన కూటమి ప్రభుత్వం నాయకులు ఎలా అయితే ఆలోచిస్తున్నారో వారి అండదండలతో వారి ఆసరాతో నేను కూడా మన ప్రతిపాడు నియోజకవర్గంలో ప్రతి రైతు ఇబ్బంది పడకుండా సంతోషంగా పండగలా వ్యవసాయం చేయాలి, దండగలా చేయకూడదనే ఆశయంతో నేను కూడా ముందుకు వెళ్తున్నాను. మీ అందరూ కూడా రాబోయే కాలంలో నన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ముందుకు తీసుకెళ్తారు. మన నియోజకవర్గ అభివృద్ధి మీ అందరి సాయంతో ప్రతి ఒక్కరి అడుగుతోటే నేను ముందుకెళ్తాను. ఏ అభివృద్ధి అయినా కూడా అందులో నేను ఒక్కదాన్నే కాదు, మీ అందరూ ఉంటారని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.